Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. పన్నీర్ ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డలు, క్యాప్సికమ్. మొదట క్యాప్సికాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు రెడీ చేసుకోవాలి. ఉల్లగడ్డను ఉడికించి తొక్క తీసి ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. టమోటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగాలు, యాలకులు, కొత్తిమీర, పెరుగు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు, నూనె, బిర్యానీ ఆకు, గరం మసాలా. స్టవ్ వెలిగించి తవా పెట్టి తవా వేడెక్కాక ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో గరం మసాలా దినుసులు, పోపు దినుసులు వేసుకోండి. వాటిని బాగా కలుపుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా బాగా కలుపుకొని కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తరువాత కూరకు సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, వేసి పచ్చివాసన పోయేంత వరకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తరువాత మనం ముందుగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికాయి కదా టమోటా ముక్కలు అవన్నీ. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. తర్వాత పెరుగు కూడా బాగా కలిసేటట్లు కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు, వేసి బాగా మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించిన ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసి నూనెలోనే ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి నీళ్ళు ఎలా వచ్చాయో అవే ఆటోమేటిక్గా. క్యాప్సికంలో వాటర్ ఉంటుంది, అందుకని మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు.
వాటర్ వేస్తే టేస్ట్ పోతుంది. అందుకని ఇలా మూత పెట్టే ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి లాస్ట్లో బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రోటీకి కానీ రైస్కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.